వింశాధ్యాయము. జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిలా రాజ్య ధౌరేయ, ఈ కార్తీక మహత్యమును గురించి అత్యగ్రస్తముల నడుమ జరిగిన సంవాదము తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభసంభవ, లోకత్రయోపకారము కోసము కార్తీక మహత్య బోధకమైన ఒకానొక అరిగాథను వినిపిస్తాను విను. వేదముతో సమానమైన శాస్త్రము కాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందము కాని, హరికి సాటైన దైవము కాని, కార్తీకంతో సమానమైన నెల కాని లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు విష్ణార్చనల వల్ల సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణు భక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధాన ప్రతిష్టాన సంపన్నులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షీభూతముగా పురంజయుని ఇతిహాసము చెప్తాను. పురంజయోపాఖ్యానము. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రావిదుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషి, దేవ బ్రాహ్మణ భూహర్త, సత్యశౌచ విహీనుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు. తద్వారా అతని ధర్మఫలము నశించడంతో సామంతులైన కాంబోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరింపబడినది, ధనుర్బాణాదిక శాస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాలతో విజయం సాధించినది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్నధిరోహించి రథ గజ తురగ పదాతులు అనబడే 4 రకాల బలముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు. ఏవం శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యే ఏకోనవింశతి అధ్యాయౌ 19-20 అధ్యాయములు 10వ నాటి పారాయణము సమాప్తము.